నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అతిథులు వచ్చారు, మరి వాళ్ళ కోసం నేను చక్కగా బిర్యానీ చేస్తున్నాను చికెన్తోటే. నేను చేసే విధానం మీకు చెప్పేస్తాను. మరి చక్కగా నాకైతే ఇంట్లో బిర్యానీ ఆకు చెట్టు ఉన్నది, అలానే లవంగం ఆకు చెట్టు కూడా ఉన్నది, అలాగే ఇదిగోనండి ఇలాచి ఈ ఆకులు కూడా ఉన్నాయి. మనం ఇలా పచ్చి వేసుకోవడం రుచి అనేది రెట్టింపు ఉంటుందన్నమాట. అందుకు నేను నాకు పచ్చి ఆకులు తెచ్చి నేను వేస్తానమాట. ఇది చూసారా, లవంగం ఆకు, ఇది బిర్యానీ ఆకు, ఇది ఇలాచీ ఆకు. మీకు ఎండాకులు చూపించిన ఇదిగోనండి మా అన్నయ్య గారు అమ్మాయి మన తీసుకొచ్చింది పచ్చాకు. మీకు వీడియోలు పెట్టాను, చూసే ఉంటారు. ఇదిగో ఎండిపోయింది చూసారా, మనం కొనుక్కుంటాం కదా, నాకంటే పచ్చాకు లభించింది, వేస్తున్నాను. ఎండాకు మనకు దొరుకుతుంది కదా, వేసుకోండి. దీని రుచి దీనికి ఉంటుంది, కానీ నాకు ఉంటుంది కాబట్టి చెబుతున్నాను. అయ్యో మాకు లేదు అని అనుకోక్కర్లేదండి. మనకి ఎండు బిర్యానీ ఆకు దొరుకుతుంది కదా, వేసుకుని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా. ఇప్పుడు మామూలుగా సన్న రైస్ తోటే చేస్తానండి, చాలా బాగుంటుంది. బిర్యానీ రైసే ఉండాలనేది ఏమీ కాదండి. చక్కగా ఇప్పుడు నేను వేసేది పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇప్పుడు కొంచెం ఎండాకు కూడా వేస్తున్నానండి. నెక్స్ట్ ఇది పచ్చాకు, ఇంకా ఉన్నాయండి బిర్యానీ ఆకులు వేస్తాను. ఇది మరి ఇలాచి ఆకు కదా, అన్నపూర్ణ ఆకు మర్చిపోయానండి, నాకు చెప్తుందండి, అది కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్, చాలా బాగుంటుంది. రుచి అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఇలాచి ఆకు పచ్చిది వేస్తున్నాను. చూసారనుకోండి, ఇలాంటి మొక్క ప్రతి ఒక్కరు పెడుతున్నారు కదా, మనం పెట్టుకుంటే అది ఉపయోగించుకోవచ్చండి, ఇలా వాడుకోవచ్చు. ఇదిగో మనకు రవ్వ కోసుకొచ్చేసాను మీకు చూపించడం కోసం. మళ్ళా ఇది లవంగం, మనం లవంగలు వేసుకుంటాం కదా, నేనంటే లవంగం ఉంది వేస్తున్నాను. మరి మీకు చెట్టున్నదా లేదా? అయితే లవంగలు వేసేసుకోండి చక్కగా. ఆ ఒక్క రుచి చాలా బాగుంటుందండి. మరి ఇలా బిర్యానీ అంటే ఘాటు ఉండాలి కదా, ఆకు అయితే రుచి చాలా బాగుంటుందండి. ఘాటు అంటారా, మొగ మీద డబల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, స్టార్ పువ్వు, అలాగే జాజి పత్రి, అలాగే లవంగం, అలాగే నల్ల జీలకర్ర వేసేసానండి. మరి చికెన్ ఇప్పుడు వేస్తాను అనుకుంటున్నారు కదా, ఇప్పుడు కాదండి, లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. ఇప్పుడు పచ్చి వాసన పోయేటంత కొంచెం వేద్దాం. చిటికుడు అంటే చిటికుడే వేస్తానండి. పసుపు లేనిదే వంట చేయకూడదు కదా, మరి అందుకు మళ్ళీ ఎల్లో కలర్ వస్తే బిర్యానీ తింటాం, రుచి ఎలా ఉన్నా చూడటానికి కూడా బాగోవాలి కదండి, అందుకు పసుపు అనేది చిటికుడు వేసాను. ఇప్పుడు దీనికి సరిపడే ఉప్పు, ఇప్పుడు వాటర్ మరుగుతుందండి. దీనికి కావాల్సిన ఎసరు మనం ఎప్పుడు కూడా ఇలా ప్రాసెస్ రెడీ చేసుకుంటూ ఉన్నప్పుడు వాటర్ పక్క పైన పెట్టేసుకోవాలి. పక్క పైన మీద పెట్టుకుంటే ఆ వాటర్ మరుగుతూ ఉంటుంది కదా, ఇది వేగింది కదా అనుకోండి, ఆ మరిగిన వాటర్ వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా. నేనైతే అలా చేస్తానండి. చక్కగా కొత్తిమీర కట్ చేయమ్మా, కాస్త కొత్తిమీర కూడా వేసేస్తానండి. నేను ఉన్న వాటితోటే చేసేస్తానండి. ఎందుకంటే బిర్యానీ ఇది పుదీనా అలాంటివి ఏమి ఉండాలని అనుకోను, ఉంటే వేస్తాను. అంతకన్నా విలువైన ఇన్ని ఆకులు వేసాను కదా, ఈ ఒక్క ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫ్లేవరు నేను అటు ఇటుగానే వేస్తాను, ఏమనుకోవద్దు సుమి. ఇదిగోనండి, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను. కరివేపాకు వేయాలి, అన్నీ వేసి చూడు, అన్నీ వేసి చూడు అంటదట. కరివేపాకు వచ్చి కయ్యం పెట్టింది అని కూడా అంటారండి. ఎందుకంటారో తెలుసా, మనం పోపు వేగేటప్పుడు కరివేపాకు కడితే బొయ్యమంటుంది.
ముఖం మీదకి వచ్చేటది కూడా చిటపట్లాడి. అందుకు అలా అంటారన్నమాట. పెద్దవాళ్ళు పెట్టినవేనండి ఇవన్నీ కూడా, పెద్దవాళ్ళు చెప్పినవే. చక్కగా ఇది ఏగింది కదా, నేనైతే 3 పావు కేజీలు బియ్యం తీసుకున్నానండి. 3 పావు కేజీల బియ్యానికి అలాగా 4 వేసేసుకోవాలి రైసు. సన్న బియ్యం కదా, మనం ఇలా వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది. అదే కుక్కర్లో అనుకోండి, ఒక కప్పు తగ్గించుకుంటే దుళ్ళులాగా వస్తుంది అన్నమాట. మరి అదే దుళ్ళులాగా రావాలి అంటే ఇలా చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. చక్కగానే పెట్టేసుకున్నానండి నా అంచనా ప్రకారం. ఆ వాటర్ వేసేస్తున్నాను. ఇది ఒక్క పొంగు వచ్చాక అప్పుడు మనం రైస్ వేసుకుందాం. వాటర్ మరుగుతుందండి చక్కగా, చూసారా బాగా మరుగుతుంది కదా. ఎందుకు ఇంత తొందరగా మరిగిందా అనుకుంటారు కదా, వేడి వాటర్ వేసాం కదండి. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను చక్కగా. ఇంతేనండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చికెన్ ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తాను. అలా చేసుకుంటే దొమ్మ బిర్యానీ అది ఇది అంటారు కదండి, అవి ఏమీ పనిచేయవి దీనికాడ. అంత బాగుంటుంది. మరి చేసేది నేను చెప్పడం కాదండి, నిజంగా చేసుకుని రుచి చూస్తే మీకే తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇంతవరకు వచ్చిందండి చక్కగా, చూసారా ఇలా అయింది కదా. ఒక్కసారి నేను ఇలాగా తిప్పేసి దీంట్లో చికెన్ వేస్తానండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇదిగో చికెన్. ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే పెరుగుతో ఉప్పు కారం ఇవన్నీ వేసి మ్యాక్స్ చేసేసానా, 1 గంట పక్కన పెట్టానా. తర్వాత మరి పొయ్యి మీద పెట్టేసానండి. చక్కగా వాటర్ ఎంత ఊరాలో ఊరింది, ఆ వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తున్నాను. వేసేస్తే ఇప్పుడు నేను వేసేదండి, నా స్టైల్ ఇది. చాలా బాగుంటుంది, ఎందుకంటే ముక్క సప్పబడదు. ముక్క అనేది సప్పబడకుండా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. పెద్ద ఘాటు ఉండదు, గొప్ప రుచి కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది చక్కగా ఎగరనిద్దాం, తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. అయిపోయిందండి చూసారా. మరి ఈ బిర్యానీ ఏమనుకుంటున్నారు మీరు, దుమ్మ ఏంట అనుకుంటున్నారు కదా. దొమ్ము లాంటిదే, కానీ ఈ చేసే విధానం వేరు. చూసారు కదా, చాలా బాగుంటుందండి. రెడీ అయితే అయిపోయింది. మనం ఇలాగా కొంచెంసేపు మూత పెట్టించేస్తే ఈ తేమ అనేది ఆరిపోయి పొడి ఆడుతూ రెడీ అయిపోతుంది. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి చూసిన వారు చూసినట్టుంటే ఎలాగనో లైక్ చేయాలి కదా. చూసారా, నచ్చిందా? మామూలు బియ్యంతో చేశానండి, బాస్మతి రైస్ కాదు. నేను ఎప్పుడు చేసినా ఈ రైస్తోనే చేస్తాను. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.